దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సేపటి నుంచి కూర్చున్నాం కదండి, నిద్ర అవసరం వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాకు ఇచ్చిన మాటను మరి చెప్తున్నాను, నిమిషాలు ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 17వ అధ్యాయము 22వ మాట చూసుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 22వ మాట. ఒక్కరు చదవండి, క్లియర్గా ఉండాలి. ఒక్కరే చదవండి, అర్థం అవ్వాలి. ఒక్కరే చదవండి, నేను వివరించాల్సిన అవసరం ఉండకూడదు. దయచేసి ఒక్కరే చదవండి. చదవమ్మా. వారు గలిలయలో సంచరించుచుండగా యేసు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడు. వారు ఆయనను చంపుదురు, 3వ దినమున అని లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడి. చాలమ్మా. అంటే ఈ శిలువ మరణము యేసయ్య అనుకోకుండా జరిగింది కాదండి. యేసయ్యకు తెలుసు అన్న ఏ పరిస్థితులు గుండా వెళ్ళాలో దేవునికి తెలుసు. కనుక ఆ పరిస్థితిని శిష్యులకు ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. చాలా మంది అనుకోవచ్చు, ఈ రీతిగా మరి హింసించడం అవసరమా? అవసరమే, అవసరమే. ఆయన ఆ శ్రమల గుండా వెళ్ళకపోతే నీకు నాకు రక్షణ లేదు. మనము ఎక్కడెక్కడ వరము మనకు తెలియదు, కానీ ఆయన రక్తము నిన్ను నన్ను కూడా ఈ యొక్క స్థలంలో సమావేశపరిచింది. అంటే ఆయన రక్తంలో శక్తి కలిగిన రక్తం అయింది, ప్రేమ కలిగిన రక్తం అయినది, క్షమించగలే రక్తం అయినది. కనుక మనం అందరము ఈ స్థలంలో దేవుని స్తుతిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నా మాట అది కాదు, కానీ మరి సోదరులు చక్కని రీతిలో 5 మాటలు వివరించారు. దేవునికి స్తోత్రం. మరి 6వ మాటగా ఆయన శిలువలో పలుకుతున్న మాట ఏంటంటే సమాప్తము. ఏమి సమాప్తమైనది? ఏమి సమాప్తమైనది? అంతేనా? అంతేనా? అంటే ఆయనకు అప్పగించిన పని పూర్తి అయిపోయింది, సమాప్తం అయిపోయిందా? ఆయన గెత్సేమనే తోట నుంచి మరి గొల్గొతా కొండ వరకు వెళ్ళే మరి తీసుకెళ్ళి ఆయన శిలువ వేసింది ఇంచుమించు 12-15 గంటలు సమయం కావచ్చు. ఆయన ఉదయము శుక్రవారం ఉదయమున 9 గంటలకు ఆయన శిలువను వేశారు. అయితే ప్రాంతం అంతా కూడా చక్కటి వెలుగుతో సూర్యకాంతులతో నిండి ఉన్నది. 12 గంటల తర్వాత అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆ దేశం అంతా కూడా ఏం కమ్మిందండి? ఈ 3 గంటల గురించి నేను మీతో వివరించాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ 3 గంటల సమయంలో జరిగినది ఏంటి? ఆయన ఏ పరిస్థితులు గుండా ఆయన వెళ్ళవలసి ఉన్నది? శిలువ మీద ఆయన పలికాడు సమాప్తమైనది. మన పాప దోషాలను బట్టి ఆయన మీద పడినందున ఆయన చీకటి శక్తులతో పోరాడుతూ ఉంటాడు. ఆ విషయాన్ని మనం చూద్దాము. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ మాట చూద్దామా? కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ మాట. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా. అది
ఆయన చీకటి శక్తులతో శిలువ మీద పోరాడుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నీవు నేను నశించిపోట ఆయనకు ఇష్టము కాదు కనుక ఆయన చీకటి శక్తులతో పోరాడుతూ ఉన్నాడు, అంధకార శక్తులతో పోరాడుతూ ఉన్నాడు, ఈ రాజ్యాధికారంతో పోరాడుతూ ఉన్నాడు. ఎందుకంటే నీకు నాకు ఆ యొక్క రాజ్యాన్ని ఇవ్వాలనే ఆశతో ఆఖరికి ఆయన ప్రాణం కూడా మన కొరకు అర్పించాడు. ఎప్పుడైనా నీవు గ్రహించావా యేసయ్య ఎవరి కొరకు చనిపోయాడు? ఎప్పుడైనా నీవు గ్రహించావా యేసయ్య రక్తం ఎవరి కొరకు కాచాడు? ఎప్పుడైనా నీవు గ్రహించావా ఆయన శిలువ మీద మరణించడానికి కారణం ఏంటో? వచ్చామా, కూర్చున్నామా, విన్నామా, వెళ్ళిపోయామా? వచ్చామా, కూర్చున్నామా, విన్నామా, వెళ్ళిపోయామా? కానీ నీవు మర్చిపోయినా యేసయ్య నిన్ను మర్చిపోలేదు. నువ్వు ఏ బాధలు గుండా వెళ్ళినప్పటికీ కూడా యేసయ్య నిన్ను విడవలేదు. కనుక ఆయన ప్రాణం నీ కొరకు శిలువలో అర్పించాడు. ఎప్పుడైనా గమనించి చూడు, ఆ యొక్క త్యాగం యొక్క విలువ నీకు అర్థమవుతుంది. ఆయన త్యాగం చేశాడంటే ఆయన ఒక మాట అంటాడు, సియోను కుమార్తెలారా నా కొరకు ఏడవకండి, మీ కొరకు మీ బిడ్డల కొరకు ఏడవండి. జరగబోయింది ఆయనకు తెలుసు కనుక ఆయన మాటలు పలుకుతున్నాడు, నా కొరకు మీరు ఏడవకండి. ఎంతమంది దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారు? ఎంతమంది నశించిపోయి ఆత్మల కొరకు మరి భారము కలిగి ప్రార్థిస్తున్నారు? ఆలోచన చేద్దాం. ఇక్కడ అంటున్నాడు సమాప్తమైనది. ఆయన చీకటి శక్తులతో పోరాడుతూ ఉన్నాడు నీ కొరకు నా కొరకు. ఈ రక్షణ భాగ్యాన్ని నీ దాకా రావాలని యేసయ్యక తపన, ఆవేదన. నీవు నశించిపోట ఆయనకు ఇష్టము కాదు కనుక ఆయన సిలువలో మరి తప్పుకున్నాడు. మరి దేవుని అడుగుతున్నాడు, దేవా నా దేవా ఎందుకు నా చేయి విడిచితివి? మన పాపాలన్నీ ఆయన మీద పడినప్పుడు, ఆయన చీకటి శక్తితో పోరాడుతూ ఉన్నప్పుడు ఆయన అంటున్న మాట ఏంటంటే, నా దేవా ఎందుకు నా చేయి విడిచితివి? తర్వాత ఆయన పలుకుతున్న మాట ఏంటంటే, సమాప్తమైనది. ఆలోచన చేద్దాం. ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరుడా, మనము దేవుని పేరు పెట్టుకున్న మంచిది, రక్షణలోకి వచ్చాం మంచిది, రక్షణ పొందాం మంచిది. కానీ ఇది దేనికి ఉపయోగిస్తున్నాము? దీపం వెలిగించి నువ్వు కొంచెం కింద పెడుతున్నావేమో ఒకసారి ఆలోచన చేయి. నీవు రక్షణ పొంది ఈ రక్షణ నా కొరకు అనుకుంటున్నావేమో. ఈ రక్షణ నీ కొరకు కాదు, ఇతరులకు పంచిపెట్టుటకు. మందిరానికి మరి అరటిపళ్ళు కానీ ఏమైనా తీసుకొస్తే అది మందిరంలో ఉంచడానికి కాదండి, అందరికీ పంచిపెట్టడానికి తీసుకొచ్చారు. అటు రీతిగానే నీవు రక్షణ పొందిన నీవు ఏం చేయాలంటే ఆ రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. నీ తోటి వారికి నీవు పంచుతున్నావా? నీవు పొందిన రక్షణ, నీవు పొందిన సాక్ష్యాన్ని నీ పొరుగు వారికి పంచుతున్నావా? అదే చెప్తున్నాడు యేసయ్య. నీ రక్షణ నిర్లక్ష్యం చేయకు. నీవు పొందుకున్న రక్షణని నిర్లక్ష్యం చేసినట్లయితే శిక్షణ పొందుకుంటావు. సమాప్తమైనది అంటున్నాడు ఆయన సిలువలో. మన కొరకు ఆయన తన ప్రాణాన్ని సహితము మరి ఆయన సిలువ మీద పెట్టి ఆయన అంటున్నాడు, ఆయన ఇచ్చిన పనిని సంపూర్తిగా నెరవేర్చి ఆయన
ఆయన జయ ఉత్సాహంతో ఆయన పలుకుతున్న మాట ఏంటంటే సమాప్తము. దేవుడి మాటలు తన వెనుకటిలో మనందరి కొరకు దీవించును గాక.